వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాన్న, అక్కడికి దేవా వస్తాడు అనుకోలేదు. అనుకోవాలరా. మీకో విషయం తెలుసా? నా చెల్లిని ఒక ముస్లిం అబ్బాయికిచ్చి పెళ్లి చేసి నన్ను అవమానపరిచిన కుటుంబం వాళ్ళది. ఇప్పుడు ఆ నారాయణగాడు పెద్ద కవేట. ఇప్పుడు వాడు అంతు చూడాలని నేను అనుకుంటుంటే మీరేం చేసి వచ్చారా? వాళ్ళ ముందు మీరు కూడా నన్ను మరీ మరీ అవమానపరుస్తున్నారు. మీ అయ్యప్పగాడు చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకు తగిన శిక్ష నేను విధించాను. అది సరిపోదు అనుకుంటే మీరు కూడా వాడికి శిక్ష విధించండి, సరిపోతుంది. అప్పుడే వాడు మీకు సరైన చెంచా అవుతాడు. రేయ్, నా గుమ్మం ముందుకొచ్చి నాతో మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలరా? మీరంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో ఎవరికి కూడా మీ కుటుంబం దగ్గరికి రావాల్సినంత కర్మ పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? నువ్వేం బీకుతావురా? నువ్వు తొందరపడక భాస్కర, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు తండ్రికి తగ్గ కొడుకురా.